నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్నిటికంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం కావాలి? మంచి పోషకాలు కావాలి. మంచి పోషకాలు అయితే మనము తీసేసుకోవచ్చు, కానీ అవి మన బాడీలోకి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్నది ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉంటే కనుక అరుగుదల బాగుంటుంది. మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలు ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. ఒకసారి మన బ్లడ్లోకి ఆ పోషకాలు వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ప్రతి ఆర్గన్కి ఆ పోషకాలు వెళ్ళి ప్రతి ఆర్గన్ యొక్క ఫంక్షన్ చక్కగా ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. సో అలా చేయాలి అని అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉండాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎన్నో చెప్తూ ఉంటాము, నిజంగానే ఎన్నో ఉన్నాయి, ఎన్నో చిట్కాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా అందరూ ఫాలో అయ్యేది. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే నువ్వులు ఖర్జూర లడ్డు. నల్ల నువ్వులు ఖర్జూర లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్ల నువ్వులు, ఖర్జూరాలు, నెయ్యి, తేనె. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా చేయాలి. క్వాంటిటీ కూడా ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ క్వాంటిటీ. జస్ట్ ఒక చిన్న లడ్డు డైలీ కనుక తీసుకుంటే ఫస్ట్ ఫ్రీ మోషన్ అవుతుంది, తర్వాత ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. నల్ల నువ్వులు తీసుకోవటానికి కారణం ఏంటి అని అంటే కనుక, ఈ నల్ల నువ్వుల్లో చాలా చాలా హై ఫైబర్ ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా 2 టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఒకటి మామూలు నార్మల్ ఫైబరు, లెగ్నిన్ అనే ఫైబర్ కూడా ఉంటుంది. అంటే సెల్యులోజ్ ఫైబర్ ఒకటి, లెగ్నిన్ అనే ఫైబర్ ఒకటి. యాక్చువల్గా అది బరువు తగ్గడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అది యాంటాక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. స్ట్రెస్ అయ్యి ఉంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదంటే అది మనం ఆహారము పడేస్తూ ఉంటాం మన పొట్టలో, కాబట్టి అది కూడా స్ట్రెస్కి గురవుతుంది. సో ఆ స్ట్రెస్ కూడా రిమూవ్ అవ్వాలి అని అంటే కనుక, డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి స్ట్రెస్ కూడా రిమూవ్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్గా ఈ నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డు తీసుకుంటే బాగుంటుంది. సో ఈ నల్ల నువ్వులు స్పెషల్గా మనము ఎంచుకోవటానికి కారణం అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్పెషలీ ఇది డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది కాబట్టి నల్ల నువ్వుల్ని ఎంచుకున్నాను. సో ఈ నువ్వులు చిట్టుపట్టమంటున్నాయి కదా, మనకి ఇక్కడ రంగు అవన్నీ ఏం తెలియదు, ఎందుకంటే చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఇది చిట్టుపట్టమంటూ ఉందో అప్పుడు మనం దీన్ని తీసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే, ఇంకా మనకి స్టవ్తో పని లేదు. నువ్వులు కొంచెం చల్లారిన తర్వాత మనము వీటిని గ్రైండ్ చేసుకుని తర్వాత ఖర్జూరాలతో మిక్స్ చేసి కొంచెం అంత నెయ్యి కూడా యాడ్ చేసి తేనె కూడా యాడ్ చేసి ఖర్జూరాలతో మిక్స్ చేస్తే చక్కటి ముద్దలా తయారవుతుంది. దాన్ని లడ్డులా చేసుకోవటమే. ఎంత సింపుల్గా చూడండి. ఇంత సింపుల్గా మనం ఇంట్లో చేసేసుకుని పక్కన పెట్టుకుంటే డైలీ ఒక ఇంతే చిన్న లడ్డు, ఇంత పెద్ద లడ్డు తీసుకునే అవసరం లేదు, ఇంతే చిన్న లడ్డు తీసుకుంటే కనుక మన డైజెస్టివ్ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఇది పెరిగే పిల్లలకి చాలా అవసరం, టీనేజర్స్కి వాళ్ళకి కూడా అవసరం. అలాగే మీనోపాజ్లో ఉన్న వాళ్ళు, ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన మగవాళ్ళకి కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో నాట్ ఓన్లీ ఫైబర్, ఇంకా చాలా పోషకాలు ఉంటాయి. నువ్వులు చల్లారే లోపల ఏంటంటే నేను ఈ ఖర్జూరాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటాను. ఆల్రెడీ ఇది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇందులో వద్దు, మనము చిన్న దాంట్లో గ్రైండ్ చేసుకుందాము. ఎందుకంటే క్వాంటిటీ మనం చాలా తక్కువ చేస్తున్నాం కాబట్టి చిన్న దాంట్లో గ్రైండ్ చేసుకుందాము. సో ఫస్ట్ నువ్వుల్ని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకున్న తర్వాతనే మనం ఖర్జూరాలు యాడ్ చేద్దాము.
ఖర్జూరాలు యాడ్ చేసినందుకు మనకి చక్కటి వాల్యూమ్ అనేది వస్తుంది. ప్లస్ ఖర్జూరంలో మనకి ఐరన్ అనేది ఉంటుంది, అలాగే కాల్షియం అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ఒక కాల్షియము ఐరన్ బుల్లెట్ అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే అటు నువ్వుల్లోని ఐరన్ అండ్ కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది. అందులోకి నల్ల నువ్వుల్లో ఏంటంటే ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది అనమాట. సో ఐరన్ కాల్షియం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఖర్జూరాలు కూడా యాడ్ చేస్తున్నాము. ఐరన్ కాల్షియం చాలా చక్కగా ఉంటుంది. టీనేజర్స్కి, పెరిగే పిల్లలకి, టీనేజర్స్కి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా అలా హైట్ పెరగాలన్నా, ఆ నీరసము నిస్సత్తువ పోవాలన్నా ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఉమెన్కి, మెనోపాజ్ టైంలో ఉన్న ఉమెన్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఏదో ఒక నీరసం వచ్చినట్టు, శక్తి లేనట్టు, పని చేయలేకపోతున్నట్టు అలా ఉంటూ ఉంటారనమాట మెనోపాజ్ టైంలో. ఆ టైంలో కనుక ఇది చేసి తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నువ్వులు మనకి ఇక్కడ చల్లారిపోయినాయి కాబట్టి మనము దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. సో చక్కగా ఇలా పొడిలాగా అయిపోయింది కదా. నువ్వుల్లో కూడా ఆయిల్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇలా తడి పొడిగా ఉన్నట్టుగా ఉంటుంది. కమ్మటి వాసన వస్తుందండి. నువ్వులు వేగిన తర్వాత ఎంత చక్కగా ఉంటాయో ఆ రుచి, ఆ వాసనలోని ఈ రుచి తెలిసిపోతుంది. నెక్స్ట్ మనము దీనికి తగినంత ఖర్జూరం యాడ్ చేస్తున్నాను. ఇంకా వేరే బెల్లము షుగరు అవసరం లేదు, ఖర్జూరం యాడ్ చేస్తున్నాం కాబట్టి స్వీట్నెస్ దీంతోనే వచ్చేస్తుంది. కొంచెం అంత తేనె కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ఒక్క చుక్క తేనె. మళ్ళీ గ్రైండ్ చేస్తాను. సో చక్కటి పేస్ట్ లాగా వచ్చేసింది. ఇది లడ్డు చేయటానికి వీలుగా ఉంటుందన్నమాట. సో మనము నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం అంత నెయ్యి చేతికి రాసుకుని లడ్డూలు రెడీ చేసేసుకోవటమే. చాలా చాలా సింపుల్. తర్వాత క్వాంటిటీ కూడా మనము ఎక్కువ తీసుకోకూడదు. జస్ట్ చిన్న లడ్డులే, ఎందుకంటే మనము తీసుకోవాల్సింది అంతే కాబట్టి నేను చిన్నగా కావాలని కొంచెం క్వాంటిటీ తీసుకుని చూపిస్తున్నాను మీకు. ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. ఇది ఒక ఆయుర్వేదిక గుళిక అనుకోండి, అంత పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. తీసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా ఫస్ట్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది, యాంటీఆక్సిడెంట్స్ వచ్చేస్తాయి, ఐరన్ అండ్ కాల్షియం వస్తుంది. దాంతోపాటు ఎక్కువ శక్తి అనేది కూడా ఉంటుంది. ఇందులో చాలా ఎనర్జీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కాబట్టి ఎక్కువ శక్తి దీని నుంచి మనకు వస్తుంది అన్నమాట. అందుకని క్వాంటిటీ మనకి ఎక్కువ అవసరం లేదు, తక్కువ తీసుకుంటే సరిపోతుంది. నువ్వులు ఖర్జూర లడ్డు రెడీ అయిపోయింది. నువ్వుల గురించి మరికొన్ని విశేషాలు మరొకసారి మీకోసం. నువ్వుల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజు రాత్రి భోజనం తర్వాత ఒక చెంచా నువ్వులు తింటే నిద్ర కుదురుగా పడుతుంది. నువ్వుల్లోని ఫైటోఎస్ట్రోజన్లు
హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. మహిళల్లో మెనోపాజ్ తర్వాత వచ్చే సమస్యలను తగ్గించగలవు. పీరియడ్స్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. నువ్వుల్లోని సెలీనియం, విటమిన్ బి, విటమిన్ ఇ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గాయాలు త్వరగా మానేలాగా సహాయపడతాయి. వాతావరణ మార్పులతో వచ్చే రోగాల బారిన పడకుండా శరీర రక్షణని పెంచుతాయి. నువ్వుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి అధికంగా ఉండటంతో నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నరాల బలహీనత, నరాల నొప్పులు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో, మెదడు శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చూశారు కదండి, నల్ల నువ్వులు ఖర్జూర లడ్డు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా 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 అంటే చాలా హెల్దీ. ఒక్క లడ్డు ఒకరోజు తీసుకుంటే బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, ఆరోగ్యకరంగా ఉంటారు. తప్పనిసరిగా మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇది ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.